శాడిస్టు రోమియో పార్ట్ 10. విరాట్ లోపల నవ్వుకుంటూ, అక్కడ నేనొక్కనే కాదు నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అన్నాడు. హరి, ఇక్కడ కూడా ఉన్నాక నీతోటి అని అమాయకంగా అన్నది. విరాట్, అలా కాదే ఇలా అని హరిని మొత్తానికి ఫ్లోర్ మీద పడుకోబెట్టి తన పైకి చేరి ఆమె ఫేస్ మీద గాలి ఊదుతూ, ఇలా డిప్స్ కొడితే బాగుంటుంది అన్నాడు. పాపం పిచ్చి హరికి అర్థం కాక, ఒకసారి కొట్టి చూపించు అన్నది. విరాట్ హరిపై పూర్తిగా చేరి తన నుదిటిపై ముద్దులు పెడుతూ మెడవంపుల్లో వచ్చే వరకు అతను కట్టిన తాళి పచ్చగా మెరుస్తుంటే, అతనిలో కోరికలు చెలరేగిపోతుంటే, హరి తన సొంతం పెళ్ళాము అని వయసు ఆరాటం పెడుతుంటే, తెలుసో తెలియక హరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా. తన బ్రహ్మచర్యాన్ని వదిలిపెట్టి సంసార జీవితానికి స్వాగతాలు పలకాలి అని ఎన్నో ఆశలతో పాపని మత్తులో పెట్టి మాయ చేసి ఎత్తుకొని బెడ్రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి అలా డ్రెస్ కాస్త పైకి అన్నాడు. అంతే, ఇంకేముంది. హరి భయంతో లేచి కూర్చుని, ఇలా ఎవరైనా ఎక్సర్సైజ్ చేయగా నేను చూడలేదు. నీ దగ్గర అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ బాయ్, శాడిస్ట్ బాయ్ అంటూ లేచి వెళ్ళిపోయింది. విరాట్ బోర్లగా పడుకొని దిండులో ముఖం దాచుకొని తనకున్న ఫీలింగ్స్కి హరిని రేప్ చేసి పడేయాలి అన్నంత పిచ్చిలో ఉన్నా కానీ హరికి అటువంటి ఆలోచన లేదు అని తనకు తాను కంట్రోల్ అవ్వటానికి ఒక యుద్ధం చేశాడు. పాపం. ఇద్దరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి హరిని తీసుకొని హరి అత్తను చూపించటానికి ఆనందరావు ఇంటికి బయలుదేరాడు. సుబ్బు తల్లి సుబ్బును లేపి, నేను మావయ్య దగ్గరికి వెళ్తున్నా, హరి నన్ను చూడటానికి వస్తుంది, నువ్వు కూడా వస్తావా అని అన్నది. సుబ్బు కష్టంగా లేస్తూ విరాట్తో హరిని చూడలేక నేను రాను అన్నాడు. కొడుకు బాధపడుతున్నాడు అనేసి సుబ్బు తల్లి, సరే వద్దులే కానీ భారతికి జ్వరం వచ్చినట్టుంది, లెగలేదు, నువ్వు ఫ్రెష్ అయితే ఒకసారి ఏమైనా తిన్నదా లేదా కనుక్కో అని చెప్పి వెళ్ళిపోయింది. భారతి అనగానే సుబ్బు మబ్బు వదిలింది. తలరుద్దుకుంటూ, పాపం తనకెవరూ లేరు, నైట్ చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను అంటూ గబగబా ఫ్రెష్ అయ్యి భారతి దగ్గరికి పరుగు పెట్టాడు. భారతి ఓపిక లేక ఏమి కుక్ చేసుకోకుండా అలాగే పడుకుంది. సుబ్బు వెళ్ళి నిద్రపోతున్న భారతి సీటు మీద ఒక్కటి పీకి, ఏంటి ఇప్పటి వరకు పడుకున్నావా అని అంటుంటే, భారతి మనసులో, ఆడది మగాడి సొంతం అయితే రెస్పెక్ట్ కూడా ఇచ్చి సావరు మగవెదవలు అనుకొని, నేను కోరుకున్నవాడు కదా అని లేచి కూర్చుని, ఎందుకు లేవలేదో నీకు తెలియదా అని కోపంగా అన్నది. సుబ్బు, తెలుసు కానీ ఏమీ తినకుండా ఉంటే వీక్ అవుతావు కదా, అసలే ఆఫీస్ వర్క్ చెయ్యాలి, ఇక నుంచి నా వర్క్ కూడా చెయ్యాలి కదా అన్నాడు. భారతి, రోజు మీ వర్క్ చేయటానికి మీరేమి నన్ను తాళి కట్టి తెచ్చుకోలేదు, మీరు కావాలన్నప్పుడల్లా పరుగున రావటానికి అని కోపంగా అన్నది. సుబ్బు, తాళి కట్టకపోయినా కానీ అంతకంటే ఎక్కువ రైడ్స్ నాకు ఇచ్చేశావు కదా, నేను వద్దు అంటున్నా కానీ అని ఆమె గుండెల మీద చెయ్యి పెట్టి, అక్కడ నుంచి నన్ను తీసేయి అని తీసేయను అని బెట్టు కట్టుకున్నావు కదా, అందుకే ఇక తప్పదులే కానీ నీకు తిను అని బాక్సు చేతిలోకి ఇచ్చాడు. భారతికి అదే మహాభాగ్యంలా అనిపించింది. ఇబ్బంది పెట్టిన తన్ని అర్థం చేసుకున్నాడు అని ఆకలిగా అనిపించి తెచ్చిన బాక్సు తిని పక్కన పెట్టింది. భారతి చైర్లో కూర్చుంటే సుబ్బు ఆమె చెయ్యి పట్టి తన మీదికి లాక్కొని పెదవులు జత చేసి వదిలేశాక, భారతి, ఏంటి పట్టపగలు, ఎవరైనా వస్తే మీరు బానే ఉంటారు, నన్ను కాకులు పొడిచినట్టు పొడుస్తారు కదా అన్నది. సుబ్బు, తమరు పెళ్లి చేసుకోకుండా ఉన్నా కానీ అలాగే పొడుస్తారు, అప్పుడు ఊరుకుందాము అనుకున్నావు కదా, అలాగే ఉండు అంటూ తనని సిద్ధం చేస్తుంటే, భారతి, సుబ్బు, ఇలా నువ్వు కావాలి అన్నప్పుడల్లా ఎలా కుదురుతుంది, కొంచెమైనా ఆలోచించవా అని అంటుంటే, సుబ్బు, నీ టచ్ ఇవ్వకుండానే ఉండాలి, ఇచ్చాక దాని టేస్ట్ తెలిసాక ఎవ్వడు ఎక్కడికి పోడు అంటూ
భారతిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. తన వయసు దాహాన్ని తీర్చుకుంటున్నాడు. భరద్వాజ్, వసుంధర టిఫిన్ పెడితే ఏదో ఆలోచిస్తూ ప్లేట్లో ముగ్గులు వేస్తున్నట్టు అనిపిస్తుంది. వసుంధర, భాస్కర్ ఇద్దరు భరద్వాజికి చూస్తున్నారు. వసుంధర, ఏంటండి ఆలోచిస్తున్నారు? ఈరోజు విరాట్ హరిని తీసుకుని ఆఫీస్కి వస్తున్నాడు. మీరు వర్క్ టెన్షన్ ఏమీ పెట్టుకోకండి అని అన్నది. భరద్వాజ్, వర్క్ గురించి కాదే, మనిద్దరము విరాట్ని ప్రాణంగా ప్రేమించి వాడికి అన్ని రకాలుగా విలువలు నేర్పించి వాడు ఉన్నతంగా పెరిగిన వాడికి గాడ్ హరిని పరిచయం చేసి వాళ్ళ లైఫ్ని ఏం చేస్తుందో అర్థం కావటం లేదు. మరి మంజుల, హర్ష జీవితం భయంగా ఉంది అని బాధగా అంటుంటే భాస్కర్, మంజుల ఆంటీకేంటి, సూపర్గా ఉంది. ఆంటీ గురించి బాధపడవలసిన అవసరం లేదు కదా అంకుల్ అన్నాడు. భరద్వాజ్, భాస్కర్, దాని గురించి కాదురా, దానివల్ల హర్ష ఏమైపోతాడో అని భయంగా ఉంది. అసలు వాడు ఏం చేస్తున్నాడురా, ఎక్కడ ఉన్నాడు అని అడిగితే భాస్కర్ భారంగా శ్వాస తీసుకొని, హర్ష లండన్లో ఏదో బ్రాంచ్ ఓపెన్ చేశాడు అని, హర్ష ఎక్కువ అక్కడే ఉంటున్నాడు అని అనుకుంటున్నారు. నాకు కూడా పెద్దగా తెలియదు అంకుల్ అన్నాడు. కష్టంగా అందరూ టిఫిన్ తిని భాస్కర్, విరాట్ ఆఫీస్కి వస్తున్నాడు, నేను వెళ్తున్నా అంకుల్ అని వెళ్ళిపోయాడు. భరద్వాజ్ తన రూంలోకి వెళ్ళి కిటికీ ఎదురుగా కుర్చీ వేసుకుని శూన్యంలోకి చూస్తూ సిగరెట్ బాక్సు ఓపెన్ చేశాడు. వసుంధర లోపలికి వస్తూ భరద్వాజ్ సిగరెట్ బాక్సు ఓపెన్ చేశాడు అంటే ఆమెకు చాలా బాధగా అనిపిస్తుంది. అతని మనసులో ఆమెకు కూడా చెప్పుకోలేని బాధను అతను అనుభవిస్తున్నాడు అని. భరద్వాజ్, వసుంధర దాంపత్య జీవితంలో ఏ దాపరికాలు లేవు. కానీ మంజుల విషయం వసుంధర దగ్గర షేర్ చేసుకోలేడు. వసుంధరకు తెలుసు ఎందుకు షేర్ చేసుకోలేడు అంటే భరద్వాజ్ ప్రేమ ఎంత ఆమెకు తెలుసు. భరద్వాజ్ ఇష్టంగా మంజులని ప్రేమించాడు. మంజుల కూడా భరద్వాజ్ అందచందాలను చూసి ప్రేమించింది. భరద్వాజ్ స్టేటస్ని చూసి ప్రేమించింది. భరద్వాజ్ మంజులని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. కాలం కర్మం కలిసి రాక భరద్వాజ్ మంజుల హ్యాపీ లైఫ్లో ఒకసారిగా పెనుపెనల భరద్వాజ్ పేరెంట్స్ చనిపోవటం, వాళ్ళు చనిపోగానే వ్యాపారాలలో అంతక్రితమే నష్టం, అవి తండ్రి భరద్వాజుకు చెప్పక ఆస్తులు కూడా కోల్పోవటం జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో ఉన్న భరద్వాజ్ని భార్యగా మంజుల అండగా ఉండవలసింది. సర్వం కోల్పోయాడు అని, తన కడుపులో బిడ్డ పెరుగుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా, భరద్వాజ్కి తాను కడుపుతో ఉన్నాను అని చెప్పకుండా భరద్వాజ్కి విడాకులు ఇచ్చి బాగా ఆస్తి ఉన్న వయసు పైబడిన అతనిని మంజుల పెళ్లి చేసుకుని 6 నెలలు తిరగక ముందే హర్షకు జన్మనిచ్చింది. ఆ వయసు పైబడిన వ్యాపారవేత్తకి హర్ష కొడుకుగా మారాడు. భరద్వాజ్ మంజులని ప్రాణంగా ప్రేమించాడు. తల్లిదండ్రులను కోల్పోయాడు, వ్యాపారం కోల్పోయాడు. మంజుల డైవర్స్ ఇచ్చేసి తన బిడ్డను కూడా తనకు కాకుండా చేసింది అని తెలుసుకోగలిగాడు. కానీ ఏమీ చేయలేని అసహాయుడిగా, అసమర్థుడిగా మిగిలిన భరద్వాజ్ని వసుంధర తండ్రి మోటివేట్ చేసి తన బిడ్డని భరద్వాజ్కి ఇచ్చి తన వ్యాపారాలను అతనిని చూసుకోమని భరద్వాజ్ని ఒక మనిషిగా తీర్చిదిద్దాడు. అటువంటి ఉత్తముడి కూతురు అయిన వసుంధర అన్నీ తెలిసినా కానీ భరద్వాజ్ని ఏమీ అడగలేదు. భరద్వాజ్ కూడా వసుంధర మంచితనాన్ని, ఆమె ప్రేమకు అతని ప్రేమను రెట్టింపుగా చూపిస్తూ ఇద్దరూ కూడా అన్యోన్యమైన దాంపత్యాన్ని సాగించి విరాట్కి జన్మనిచ్చారు. విరాట్ పుట్టాక భరద్వాజ్ విరాట్ను చూసి అన్ని మర్చిపోగలుగుతున్నాడు. కానీ అప్పుడప్పుడు హర్ష తన కొడుకు అని తండ్రిగా ఆరాటం. భరద్వాజ్ బయట ఎప్పుడైనా హర్షను చూస్తే అతని ప్రాణం కొట్టుకునేది. కానీ హర్ష ఎలా పెరుగుతున్నాడు అంటే కోపం, అసహనం, పొగరు, ఇది తప్ప అతనికి ఏదీ తెలియదు. ఇక హర్ష పెద్ద అయ్యి ఊహ వచ్చాక ఆ వయసు పైబడిన అతను చనిపోయాడు. ఆ ఆస్తులకు హర్ష వారసుడయ్యాడు. మరి భరద్వాజ్ హర్ష కలుస్తారు ఏమో అని మంజుల ఏం చెప్పిందో తెలియదు. కానీ హర్షకి భరద్వాజ్కి విరాట్ అన్న ఎక్కడ లేని కోపం. ఎక్కడైనా ఏదైనా పార్టీలో కలుసుకుంటే హర్ష విరాట్నైతే పిచ్చిగా తిట్టేస్తాడు.
భరద్వాజ్ ఇంకొకరిని అయితే ఊరుకోడు, కొట్టి చంపేయాలి అనుకుంటాడు. కానీ అతని పెద్ద కొడుకు కదా, తండ్రి మనసు ఏమీ అనలేకపోతుంది. కానీ భాస్కర్ మాత్రం హర్ష మీద గుప్పున లేస్తాడు. తండ్రి బాధని అర్థం చేసుకున్న విరాట్ హర్షాని ఏమీ అనకుండా భాస్కర్కి నచ్చజెప్పి శాంతపరిచి తీసుకుని వెళ్తాడు. కానీ హర్షాని ఒక్క మాట కూడా ఎదురుగా మాట్లాడడు. అతను చేస్తుంది తప్పు అని చెప్పడు, ఎందుకంటే తండ్రి ఎక్కడ బాధపడతాడో అని. వసుంధరకు విరాట్కు హర్ష ఎవరు అనేది తెలుసు. భరద్వాజుని ఏమీ అనరు, ఎందుకంటే మంజుల హర్ష ఇద్దరు ఒక ఉన్నతమైన మనిషిని, ఒక ప్రేమామూర్తిని కోల్పోయిన పిచ్చి వాళ్లలా వసుంధర విరాట్ వాళ్ళని చూస్తారు. ఇప్పుడు వసుంధర విరాట్ పరిస్థితి ఇలా ఉంది, హర్ష జీవితం ఏమవుతుందో అని భరద్వాజ్ బాధపడుతున్నాడు అని, నా పెద్ద కొడుకు అని గుండెలకు అద్దుకొని చెప్పాలి అని అతనికి ఉన్న మంజుల హర్షకి అది నచ్చదు. అసలు మంజుల హర్షకి ఏం చెప్పింది అంటే, నువ్వు భరద్వాజ్ కొడుకువే కానీ అతను నన్ను మోసం చేసి వసుంధరాని పెళ్లి చేసుకున్నాడు, నిన్ను నన్ను నడి రోడ్డుపై ఉంచాడు, దిక్కులేని ఆడపిల్లను అని ఆ వ్యాపారవేత్త చేరదీశాడు, మనకు నీడనిచ్చాడు అని చెప్పుకొచ్చింది. అందుకే హర్షకి భరద్వాజ్ విరాట్ అంటే కోపం. అలా భరద్వాజ్ ఆలోచనలో కొట్టుకొని పోతున్నాడు. వసుంధర భగవంతునితో 30 సంవత్సరాలుగా కొడుకుని గుండెలకు అద్దుకోవాలని తండ్రి పడుతున్న తపనని చూడవయ్యా సామి, నా మొగుడు అలా ఉంటే నేను చూస్తూ భరించలేను అని బాధగా మొరపెట్టుకుంటుంది. ఇక్కడ విరాట్ హరిని ఆనందరావింటికి తీసుకుని వెళ్ళాడు. హరి పెళ్లి తర్వాత మొట్టమొదటిసారి పుట్టింట్లో అడుగు పెట్టింది. తాను పుట్టిన దగ్గర నుంచి కూడా పాపం హరి బయటికి వెళ్ళింది లేదు. విరాట్తో ఉన్న ఈ 3 రోజులే ఆమెకొక కొత్త ప్రపంచం. విరాట్ కూడా మొట్టమొదటిసారిగా అత్తగారింట్లో అడుగు పెట్టాడు. ఆహ్వానం లేకపోయినా కానీ హరి కోసం అతను వెళ్ళాడు. పద్మ హరి ఒక్కతే వస్తుందేమో, వదిలేసి వెళ్ళిపోతాడు అనుకుంది. విరాట్ కూడా లోనికి వస్తుంటే చాలా ఆనందపడిపోతుంది. హరి సుబ్బు తల్లితో మాట్లాడుతుంది. సుబ్బు తల్లి ఏడుస్తుంటే, హరి ఎందుకత్త ఏడుస్తావు, నేను 6 నెలల్లో వచ్చేస్తా కదా, మనందరము ఇక్కడే ఉందాము, నువ్వు ఏడ్చమాకు అని బుజ్జగిస్తుంది. పద్మ విరాట్కి కాఫీ తెస్తూ హరిని చూసి నవ్వుతూ విరాట్ని చూస్తుంది. ఎందుకంటే 6 నెలలో తిరిగి వచ్చేస్తాను అని చెప్తుంది. ప్రాణంగా ప్రేమిస్తున్న మనిషిని పట్టించుకోవటం లేదు. భర్తగా మారిన మనిషిని పట్టించుకోకుండా తన వాగుడే తను వాగుతుంటే పద్మకి బాధగా ఉన్న విరాట్కి కాఫీ ఇస్తూ, వజ్జు నువ్వు దాని మాటలేమీ పట్టించుకోకు, దానికి అందరి దగ్గర గారాభమే కానీ లోకం పోకడ తెలియదు, మీ దగ్గరైనా మారుతుందేమో అనుకుంటే, మాకంటే నువ్వు ప్రాణంగా చూసుకుంటే ఇక దాని బ్రెయిన్ ఎప్పుడు ఎదగాలి అని మెల్లిగా అంటుంటే విరాట్ కాఫీ అందుకొని తాగుతూ తల్లిలా వజ్జు అన్న పద్మని అత్తమ్మా అని, అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే, నాతో ఉంటే చాలు అని ఒక ఫీల్గా చెప్పాడు. పద్మకి బాధగా ఉంది. 6 నెలలలో విరాట్ ప్రేమ తెలుసుకోలేకపోతే విరాట్ ఏమైపోతాడో అని ఒక బాధ. హరి అంతటి ప్రేమను వదులుకొని ఆమెకు ప్రేమ అనేది తెలిసినప్పుడు విరాట్ ఆమె జీవితంలో లేకపోతే అప్పుడు బాధపడి ప్రయోజనం ఉండదేమో అని పద్మ. భగవంతుడా, నా బిడ్డ మనసు మారి విరాట్ ప్రేమను గుర్తించేలా చూడమని కోరుకోవటం తప్ప ఆమె కూడా ఏం చెయ్యలేక చూస్తుంది. అలా విరాట్ ఒక అరగంట అక్కడ ఉండి హరిని తీసుకుని ఆఫీస్కు వచ్చాడు. కారులో కూర్చున్న దగ్గర నుంచి హరి నోరు నొప్పి పెడుతుంది. నోరు ముయ్యవే అన్నా కానీ అత్త ఏడుస్తుంది. నువ్వు చెయ్యబట్టే, నువ్వు నాకు తాళి కట్టకపోతే మా అత్త ఈరోజు అంతలా ఏడ్చేదా, మా డాడీ ఊరికే అంటాడు అత్తని ఏడిపించకూడదు, మనకి మంచిది కాదు అని. ఇప్పుడు చూడు నువ్వు ఏడిపించావు, మా డాడీకి ఏదైనా జరగాలి, అప్పుడు నీ సంగతి చెప్తా అంటుంది. వాళ్ళత్త ఏడ్చపెట్టమేంది, వాళ్ళ డాడీకి ఏదైనా జరిగితే నన్ననటమేంది అని విరాట్ హరిని పిచ్చిగా కోపంగా చూస్తుంటే విరాట్ సోల్ వచ్చి, నిన్న వర్షంలో అది తడిస్తే జలుబు రాలేదు, నువ్వు జలుబు వస్తుంది అంటేనే వచ్చిందంట, అర్థమైందా అనగానే విరాట్ నవ్వుకొని అర్థమైంది అనుకొని, మీ డాడీకి ఏదైనా జరిగితే నన్నే అంటావు, ఓకే మేడం అంటూ ఆఫీస్కు తీసుకుని వచ్చాడు.
ఆఫీసులో ఎంటర్ అవ్వగానే విరాట్ని చూస్తూ అమ్మాయిలు శాల్వాని జనరేట్ చేస్తూ గుడ్ మార్నింగ్ చెప్పారు. విరాట్ వెళ్ళిపోతున్న ఒక ఫీల్డ్లో అమ్మాయిలు చూస్తుంటే హరి వెనుకకు తిరిగి చూసి విరాట్ చెయ్యి పట్టుకొని ఎందుకు వాళ్ళు అలా చూస్తున్నారు నిన్ను అని అడుగుతుంది. విరాట్ హరిని దగ్గరికి గుంజుకొని లిఫ్ట్లోకి తీసుకుపోయి వాళ్ళు నన్నెందుకు చూస్తున్నారు నీకు చెప్పాలా అన్నాడు. హరి అవును, ఏదో సెలబ్రిటీని చూస్తున్నట్టు పడి చూస్తున్నారు, సొల్లు కారుస్తున్నారు. చూడు అలా ఎందుకు చూస్తున్నారు అంటే విరాట్ మనసులో నా కటౌట్ చూస్తే ఆడపిల్లలు సొల్లు కారుస్తారే, నేనేమో నీ శాలివా కోసం పరితపిస్తున్నా, నా బాధ ఆ భగవంతుడి కూడా రాకూడదు అని కోపంగా హరి పెదవులు గట్టిగా కొరికి కిస్ చేసి వాళ్ళు నన్ను ఇలా చెయ్యాలనుకుంటున్నారు అని చెప్పాడు. హరి చిచి, మీరే బ్యాడ్ బాయ్ అంటే మీ ఆఫీసులో కూడా బ్యాడ్ గర్ల్సే ఉన్నారు అని కోపంగా అంటుంటే విరాట్ నువ్వెప్పుడైనా జాబ్ చేసావానే అన్నాడు. హరి నా స్టడీ అయిపోగానే పెళ్లి పెట్టుకున్నారు, నాకు జాబ్ చెయ్యాలని లేదు, మా డాడీ చెయ్యనియరు, మా బావ చెయ్యనియడు, ఇక నేనెందుకు చెయ్యాలి జాబు అని అంటుంటే విరాట్ మనసులో అందుకేనే నీ బుర్ర ఎదగకుండా అక్కడే ఉంది, అమ్మ కమ్మగా వండి పెడితే తిన్నానా, బావ కాలేజీలో దింపాడా, తీసుకుని వచ్చాడా, వచ్చాక టీవీ పెట్టుకుని కార్టూన్ చూశానా, అమ్మ కడుపు నిండా తినిపించిందా, బజ్జున్నానా, నీ ముఖానికి ఏమైనా లవ్ సీన్స్ రొమాన్స్ సీన్స్ చూస్తే ఆ బాడీలో కాస్త కెమికల్ రిలీజ్ అయ్యేది, దాని బాధ ఏంటో తెలిసేది, కార్టూన్ చూస్తే ఏం రిలీజ్ అవుతుంది నా బొంద అని బాధగా రోధిస్తున్నాడు. విరాట్ 5th ఫ్లోర్లోకి వచ్చాడు. అక్కడ కేవలం తన క్యాబిన్, ఓపెన్ ఏరియా, ఒక పెద్ద డ్రాయింగ్ రూమ్ అంతే. అక్కడ మిగిలినది మొత్తం టెర్రస్ గార్డెన్, చాలా బ్యూటిఫుల్గా ఆ లొకేషన్ ఉన్నది. మొత్తం అద్దాలతో కర్టన్స్ తోటే సెట్టింగ్, చక్కని వెలుతురు, పచ్చదనం. విరాట్ తనకిష్టంగా ఆ 5th ఫ్లోర్ తన కోసమే డిజైన్ చేసి పెట్టించుకున్నాడు. అలా ఏదైనా మీటింగ్ ఉంటే 4th ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గోల్డ్ వర్క్ అక్కడ జరుగుతుంది. ఆ లావాదేవీలు మిగిలిన ఫ్లోర్లో వర్కర్స్ చూసుకుంటారు. హరిని తన క్యాబిన్కి తీసుకుని వెళ్ళి బాగుందా నా ఆఫీసు అన్నాడు. హరి ఇదంతా నీ సొంతమైనట్టు ఫీల్ అవుతున్నావు, ఇందులో నువ్వు జాబ్ చేస్తున్నావు కదా అన్నది. విరాట్ కోపంగా హరిని తన మీదికి గుంజి నడుములు పిండేస్తూ ఒసేయ్, ఇది మొత్తం నా సామ్రాజ్యం, నేనిక్కడ వర్కర్ని కాదే ఓనర్ని, ఈ బిల్డింగ్ మన సొంతం అని నొక్కి చెప్తున్నాడు. హరి అవునా అని అంతా చూస్తుంది. విరాట్ సోఫాలో కూర్చొని తన సెల్లు ఏదో చూస్తుంటే హరి విరాట్ చైర్లో కూర్చొని గిరగిరా తిరుగుతూ మీ ఆఫీస్ బాగుంది, మీ చైర్ కూడా బాగుంది అంటూ రూమ్ మొత్తం చూస్తుంది. విరాట్ ఏం చదివాడు, తనకి స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఏమేమి గిఫ్ట్ వచ్చాయి అని ఫొటోస్లో చూస్తూ ఏదో బాగా అర్థమైన దానిలా చైర్లో నుంచి లేచి వచ్చి విరాట్ పక్కన కూర్చుని అవును శాడిస్టు, నీకు ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, హయ్యర్ స్టడీస్ చేశావు, హ్యాండ్సమ్గా ఉన్నావు కదా అని బుగ్గ మీద వేలు పెట్టుకొని అడగాలా వద్దా అని ఆలోచిస్తుంది. విరాట్ శాడిస్టు అన్నప్పుడు కోపం వచ్చింది, అన్నీ అన్నాక కాస్త శాంతపడ్డాడు. అయినా కానీ పాప ఏమన్నా బాబుకి ఇష్టం కదా మురిసిపోతున్నాడు. ఏదో తెగ ఆలోచిస్తుంది ఏంటో నా బంగారం అని. నువ్వంత థింక్ చెయ్యకమ్మా, ఆ ఉన్న కొంచెం మెదడులో తీగలు తెగిపోతే తర్వాత నీతో జీవితం ఊహించుకోలేను అంటుంటే హరి ఏమడగాలో అర్థమయ్యి మరి నిన్ను ఎవరు లవ్ చేయలేదా, నీకు ఇంత ఉంది కదా అన్నది. విరాట్ నీరసంగా మొహం పెట్టాడు. అన్నీ అన్నది, ఇవన్నీ నాకు ఉన్నాయి క్వాలిటీస్ అని ఐ లవ్ యూ చెప్తుందేమో అనుకున్నాడు. అది చెప్పదట కానీ ఎవరన్నా చెప్పారా అని అడుగుతుంది. చెప్పారే తల్లి, కాలేజీ డేస్ నుంచి ఇప్పటి వరకు కౌంట్ చేస్తే 1000 మంది అయినా అయి ఉంటారు అన్నాడు. ఫస్ట్ లవ్ వద్దు అనుకున్నాను, తర్వాత తమరు నా లైఫ్లోకి వచ్చే వరకే వేరే వారి మీద లవ్ పుట్టలేదు, అందుకే నాకు ఏ లవ్ లేదమ్మా, నీకేమైనా ఉంటే చెప్పు అని వెటకారంగా అన్నాడు. హరి నాకు అని అంటుంటే
విరాట్, నీకు కూడా ఒక 100 మంది ప్రపోజ్ చేసి ఉంటారు. ఎందుకంటే నీ బ్రెయిన్ ఎదగలేదు, బాడీ మాత్రం కత్తిలా ఎదిగింది అందుకనే అనుకుంటూ. నీ బ్యూటీకి ఆ మాత్రం ఫాలోయింగ్ ఉంటుందిలే అన్నాడు. హరి ముఖం మొత్తం మామిడి చెక్కలా పెట్టింది. విరాట్, ఏమైందే బంగారం, నేనేమైనా తప్పుగా అన్నానా? నీకు కూడా 1000 మంది ప్రపోజ్ చేస్తారేమో, సారీ 100 అని అన్నాను. ఎందుకంటే నీ బ్యూటీకి 1000 మంది ప్రపోజ్ చేసినా తప్పు లేదు. చెప్పు చెప్పు, అందరూ నీకు ఎలా ప్రపోజ్ చేశారు, నువ్వెలా ఫీల్ అయ్యావు అని ఆశగా అడుగుతున్నాడు. పాపకి ఏమైనా లవ్ లైఫ్ ఉందేమో, ఫీలింగ్స్ అనే పదార్థం కేవలం నా మీదనే రావటం లేదేమో అని తనను తాను పరీక్షించుకుంటున్నాడు. కానీ హరి ఫేస్కి అంత రెడ్ పెయింట్ ఎందుకు వేసుకుంది అంటే, ఆ పిచ్చి మొహం దానికి ఎవరు లవ్ ప్రపోజ్ చేయలేదు. ఎందుకంటే ఎప్పుడు బావ బండి మీద వస్తుంది, బావ తీసుకొని పోతాడు. కాబట్టి అది ఎంత అందంగా ఉన్నా, ఎవరి హార్ట్లో బటర్ఫ్లైస్ ఎగురుతున్నా, అటు ఆనందరావు ఇటు సుబ్బుగాడు బాడీగార్డ్లా ఉన్నారు కదా, దాన్ని గెలికి తన్నులు తినటం అవసరమా అని పాపం ఒక్కరు కూడా ప్రపోజ్ చేసింది లేదు. హరి తనకి ఎవరు ప్రపోజ్ చేయలేదు అని బాధపడుతూ, విరాట్కి 1000 మంది ప్రపోజ్ చేశారు అని ఇంకా ఎక్కువ బాధపడుతూ, ఆ ఫేస్కి పెట్టుకున్న రెడ్ పెయింట్కి కాస్త బ్లాక్ పెయింట్ కూడా యాడ్ చేసి ఐస్లో టీయర్స్ రాకపోయినా కాస్త తెచ్చుకున్నట్టు ఫీల్ అయ్యి, శాడిస్టు, నాకెవ్వరూ ప్రపోజ్ చేయలేదు కానీ నేను ఒక అతనికి ప్రపోజ్ చేశాను, అతను నో చెప్పాడు అని బాధగా చెప్పింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, ఖచ్చితంగా లవ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్